వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రకటనలో నోరు జారి ఇండస్ట్రీకి టార్గెట్గా మారారు. మలయాళం మెగాస్టార్ మమ్ముటి తన అత్యద్భుత నటనతో మరోసారి బెస్ట్ యాక్టర్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఆయన నటించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం బ్రహ్మయుగంలో పోషించిన కోడుమన్ పోట్టి పాత్రకు గాను ఈ పురస్కారం వరించింది. మరోవైపు మంజుమల్ బాయ్స్ బెస్ట్ మూవీగా ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటన అనంతరం జ్యూరీ చైర్మన్ గా వ్యవహరించిన ప్రకాష్ రాజ్ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. మమ్ముటి లాంటి మహానటుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు రాకపోవడం విచారకరం. ఆయన లాంటి నటుడి ప్రతిభను గుర్తించకపోవడం జాతీయ అవార్డుల విలువను తగ్గిస్తుంది. జాతీయ అవార్డులో సమగ్రమైన న్యాయం జరగడం లేదు. జ్యూరీ వ్యవస్థలో రాజీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేను చెప్పడానికి భయపడను, లాబియింగ్ చేసిన వారికే జాతీయ అవార్డులు వస్తున్నాయి. మమ్ముటి లాంటి వ్యక్తులకు అలాంటి అవార్డులు అవసరం లేదు అని ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఓవైపు అవార్డు వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టగా, మరోవైపు నిజమైన ప్రతిభను గుర్తించాలన్న అవసరాన్ని గుర్తు చేశాయి. మొత్తం మీద ఆయన వ్యాఖ్యలు టాలీవుడ్లో రచ్చరచ్చ చేస్తున్నాయి.